నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జూలై మొదటి పక్షంలో అంటే జూలై 1 నుండి 15 వరకు మరి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. అంటే ఒక్కొక్క రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి. ఇలా కనుక చూసినట్టయితే మొట్టమొదట మనకి మేషరాశిలో తన స్వస్థానమైనటువంటి స్వస్థానంలో కుజ భగవానుడు ఉన్నాడు. వృషభంలో ఇప్పటికే గురువు ఉన్నాడు. ఈ గురువు ఇలాగే ఉంటే మనకి మొదటి పక్షంలోనే చిట్ట చివరిలో 12వ తారీఖు కుజుడు గురువుతో కలుస్తాడు. ఇక్కడ ఇలా కలవడం వల్ల మనకి ఇక్కడ కూడా గురుమంగళ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక మనకి మిథునంలో రవి ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు, అలాగే బుధుడు కూడా ఉన్నాడు. కాకపోతే బుధుడు 7వ తారీఖున కర్కాటకంలోకి వెళ్తాడు. ఇది మనకున్నటువంటి రాశి యొక్క పరిస్థితి. కన్యలో కేతువు, శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి, అలాగే మరి మీనంలో రాహు భగవానుడు. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 15 రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు, అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండగ రావడం. ఇక రెండవది మనకి అయనం మారడం. పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం, మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం. దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది, మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటిది మొదటి స్థానం. ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పటికీ 12వ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం, ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తదుపరి మిథునంలో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అంటే 17వ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే బుధుడు 7వ తారీఖున, శుక్రుడు 20 తదుపరి, ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. ఇక కేతువు కన్యలో ఉన్నారు. శని భగవానుడు మరి తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు. ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే ఈ 12 ద్వాదశ రాశుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో ప్రత్యేకించి మొదటి పక్షంలో ఇక్కడ 3 గ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటి రవి గ్రహం, రెండవది బుధుడు, 3 శుక్రుడు. ఈ కాంబినేషన్ వల్ల ధైర్యం ఉంటుంది, చక్కటి ఉపయోగాలు ఉంటాయి, అన్ని రకాల అందరితో మాట్లాడేటప్పుడు చాలా బాగుంటుంది. అంటే నీ మీద మనకు అంటే ఎవరున్నారో వారికి ఆ రాశిలో ఉన్నటువంటి వారికి స్థైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, స్పష్టంగా మరి ఈ ధైర్యం స్థైర్యం ఒకటే కాదు, వీళ్ళు స్పష్టంగా మాట్లాడడానికంటే రవి ఒక భావం, ఆ ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. రవితో పాటు కలిసినటువంటి శుక్రుడు మూలంగా కూడా అంతా కూడా పుణ్యఫలం వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది అంతా. దానికి తోడు మంచి యోజన చేసేటువంటి బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అంత శుభంగా ఉంటుంది. అయితే తదుపరి మనకి రెండవ పక్షం అంటే మొదటి పక్షంలోనే 7వ తారీఖులో బుధుడు కర్కాటకంలోకి వెళ్ళాడు. ఆ తదుపరి మరి 17వ తారీఖు రవి, ఆ తర్వాత శుక్రుడు. అంటే అందరూ మళ్ళీ ద్వితీయంలోకి వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో
మళ్ళీ 3 రాశులు కనిపిస్తున్నాయి, 3 గ్రహాలు కనిపిస్తున్నాయి. అంటే ద్వితీయంలో అంటే ద్వితీయార్థంలో మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా ద్వితీయం అనగానే ఇది ధనస్థానం, ఇది వాక్స్థానం. ధనం సమృద్ధిగా ఉంటుంది, వాక్కు సమృద్ధిగా ఉంటుంది. అంటే మీరు ఏది మాట్లాడాలన్నా స్పష్టంగా మాట్లాడగలుగుతారు, ఆలోచించి మాట్లాడగలుగుతారు. కావలసినటువంటి ధనం ఉంటుంది. కాకపోతే ఈ ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకుండా ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటిది, డబ్బు వస్తుంది కదా అని వృధాగా పడేయడం, అంటే వృధాగా దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేటువంటిది మానుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి చక్కటి యోజన ఆలోచన అనేటువంటిది మనకు ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ తృతీయంలో కేతు భగవానుడు ఉన్నాడు. అంటే ఇది భ్రాతృస్థానం, అంటే మనకన్నా చిన్నవాళ్ళైనటువంటి సోదరులు వీళ్ళతో సోదర స్థానం అంటూ ఉంటాం. అలాగే కమ్యూనికేషన్ స్థానం. ఇక్కడ కేతు అనగానే కొద్దిగా ఎలా ఉంటుందంటే అంతా వైరాగ్య స్థితి, వైరాగ్యం నాకెందుకులే అంటే ఉంటుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక చింతన ముఖ్యంగా సోదరుల ఇళ్లలో పూజలు పునస్కారాలు ఇలాంటివి ఉంటాయి. లేకపోతే వాళ్ళ ద్వారా మనము ఎక్కడికైనా వెళ్ళడము అనేటువంటిది, అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఇలాంటి వాటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఉంటే ఇక మరొక వైపు శని వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. శని వక్రించి ఉన్నాడు అంటే దానికి చాలా వరకు, శని అనగానే మనకేంటంటే శని కాలంలో మనకు కొన్ని కష్టాలు నష్టాలు కొద్దిగా బాధలు ఇవన్నీ ఉన్నట్టుగా, ఏదైనా సరే ఆలస్యము ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి కదా. వక్రించిన సమయంలో ఇంతవరకు మనకు ఏదైతే ఇవ్వాలనుకున్నారో ఇవ్వలేకపోయారో అది తిరిగి పొందేటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి దాదాపుగా ఈ 15 రోజుల ఈ నెల రోజుల అన్నది కాకుండా ఇంకా 139 రోజుల వరకు కూడా దాదాపు శని వక్రించినటువంటి కాలమంతా కూడా చక్కగా ఏదైతే శని భగవానుడు ఇంతకుముందు ఇవ్వలేకపోయాడో అవన్నీ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారికి మొత్తంగా అంతా బాగుంటుంది అనే చెప్పచ్చు. ఈ రకంగా మనం వెళ్ళినట్టయితే మనకి ముఖ్యంగా సప్తమంలో మనం చూస్తున్నాం. ఒక్కొక్క గ్రహంలో ఉన్నప్పుడు సప్తమంలో ఉన్నటువంటి వాటి వల్ల కొద్దిగా మనకు ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ నవమ స్థానములో రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నవమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఇది పుణ్యస్థానమే అయినప్పటికీ కూడా కొద్దిగా అడ్డంకులు, ఎక్కువ తక్కువ ఆశలు, ఎక్కువ తక్కువ కోరికలు ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం సమన్వయం చేసుకున్నప్పుడు చక్కగా ముందుకు వెళ్ళొచ్చు, అందరం ఆనందంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు అన్నదే చెప్తూ మనకు ఇష్టదేవత ఆరాధన అన్నది మనది మర్చిపోవద్దు, కులదేవతను అస్సలు మర్చిపోకుండా ఉండండి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా. ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం. కానీ దాదాపుగా మనకి ఒక 30% వరకు కనిపిస్తుంది. అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం. అందరికీ వారి జన్మ కుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం. మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం. ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం, ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహదోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని మనం ఏం పరిహారం చేసుకోవాలి. ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం, దేవతల్ని ప్రార్థించడం, అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం. దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి. ఈ మొదటి పక్షంలో చేయాలి, రెండో పక్షంలో చేయాలి. ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం. ఇంకా వీలైతే కనుక
ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం, మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే 4 మాసాల వరకు మనం చేయవలసినటువంటిది. ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు. అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి. మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి, సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా, మంచి చేసినా చెడు చేసినా, గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం, దాంతోపాటు గోశాలకి వెళ్ళడం, గోవులకి గ్రాసం తినిపించడం, ఇలాగే దానం, అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం, ఈ రెండు కూడా ఈ 4 ఏళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి. మనకు చేతనైనంత దానం చేయడం, ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం, అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.